హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము మన బైక్ జనరల్ సర్వీస్ చూడబోతున్నాం. అంటే ఏమేమి చేంజ్ చేస్తారు అనేది. మామూలు జనరల్ సర్వీస్ అంటే అందరూ మ్యాక్సిమం తెలిసిందే, మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఈరోజు నేను ఈ బైక్కి ఏం చేపిస్తున్నా అంటే ఫ్యూయల్ ఫిల్టరు ఇంకా ఎయిర్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేపిస్తున్నా. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ రెండు నేను చేంజ్ చేసేసిన. స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయాలి, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ చైన్ టైట్నర్ బోల్ట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం డ్యామేజ్ అయినాయి. సో అవి తీసేసి కొత్త బోల్ట్ వేసేసి చైన్ టైట్ చేయించుకోవాలి. సో ఇవైతే ఉన్నాయి. సో ఎంత అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ నాకు సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా కొంచెం ఇష్యూ ఉంది, అది చెక్ చేయాలి. అంటే ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేస్తారా లేదంటే కంప్లీట్ సెన్సారే చేంజ్ చేస్తారా అనేది తెలీదు. Let's go. కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంది కదా. సో నేను ఎక్కడ సర్వీసింగ్ చేస్తానని చెప్పలేదు కదా. మన అల్వాల్లో మోటోగార్డ్ అని ఉన్నారు కదా, తరుణ్ బ్రో అందులో వర్క్ చేసేది. సో తనే చేస్తాడు, తన దగ్గరికి వెళ్తాను. షోరూమ్కి ఇవ్వను నేను ప్రజెంట్ ఇప్పుడైతే. సో మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. సో నాకు ఇప్పుడు ఫ్యూయల్ బ్రేక్ కావాలి. అంటే ఫ్యూయల్ లేదు, అది ఎప్పటి నుంచి రీఫ్యూయల్ చూపిస్తుందో నేను అబ్జర్వ్ చేయలేదు. ఎందుకైనా మంచిది ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకొని వెళ్ళిపోదాం. స్కానర్ ఉందా? 380 కొట్టు. సో గైస్, ఫైనల్గా మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే షాప్. ఎయిర్ ఫిల్టర్ ఇదే పవర్ ఎక్కువ అన్నీ ఇదే మంచిగా ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది. ఇనీషియల్గా వైబ్రేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది దీనికన్నా, కానీ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఎక్కువ. 20 USD ఫోక్స్ గేర్ కోచ్ ఇండికేటర్ వస్తుంది గేర్ది. నెక్స్ట్ రేడియల్ మౌంట్ కాలిపోర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది డిస్క్. కేటీఎం డిస్క్ సెటప్ వస్తుంది. రెండు పక్కన వీడియోస్, న్యూ వర్సెస్ ఓల్డ్. ఉల్టా బ్రో ఇదా ఎట్లా? చేంజింగ్ బ్రేక్ ప్యాడ్స్ ఆఫ్ ఫ్రంట్. ఎస్ గైస్, ఫైనల్లీ సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో టోటల్ నాకు వచ్చేసి 2500 అయింది.
ఇక్కడ నుంచి నేను రూమ్కి వెళ్ళిపోతాను. సో లెట్స్ గో. సో ఫైనల్లీ బాలానగర్ 5 ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. ఇంతసేపు అంతా ట్రాఫిక్ ఉంది ఆ ఏరియా మొత్తం. సో ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయ్యాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో వన్ మేజర్ ప్రాబ్లం అయితే ఉంది బైక్లో. ఈ కంప్లీట్ కోన్ సెట్ అనేది పోయింది. ఇది మళ్ళా చేపియాలి. ఈ పెద్ద బైకులు తీసుకుంటే ఇదే ప్రాబ్లం, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో ఏమో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో జస్ట్ నార్మల్ సర్వీసింగే అయింది బండికి. సో కోన్ సెట్ ఒకటి ఉంది, అది సర్వీస్ సెంటర్లోనే చేయించుకోవాలంటున్నాడు మన బ్రో. సో నాకు బాగా ఆకలి అయింది, అందుకే ఫాస్ట్గా వచ్చేసా. సో నేను ఎక్కువ వ్లాగ్ చేయలేదు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next vlog.